ప్రీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కొంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే, లేకపోతే క్లోజింగ్ అప్పుడు చాలా పెద్ద షాక్ తగులుతుంది. మీలో చాలా మందికి ఆల్రెడీ తెలుసు ప్రీ కన్స్ట్రక్షన్ క్లోజింగ్ కాస్ట్ అప్పుడు అడిషనల్ చార్జెస్ ఉంటాయని, లైక్ టేరియన్ వారంటీ అని, డెవలప్మెంట్ ఫీజు, లెవీస్, లాయర్ ఫీజులు, ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఫీజులు, ఇవన్నీ కాకుండా అడిషనల్ గా ఇంకా చార్జెస్ పడే ఛాన్సెస్ ఉంది. లెట్స్ బ్రేక్ దెమ్ డౌన్. సో ఇది రీసెంట్ గా క్లోజ్ అయిన ఒక కాండో యూనిట్ స్టేట్మెంట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. దీంట్లో మెయిన్ ఎక్స్పెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎస్టిమేటెడ్ రియల్టీ ట్యాక్సెస్ వచ్చి పొసెషన్ డేట్ నుంచి ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వరకు $1,519 కలెక్ట్ చేశారు. డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ చార్జెస్ $15,000 క్యాప్ ఉంది ఈ యూనిట్ కి. మర్చిపోవద్దు, హెచ్ఎస్టీ కూడా ఉంటుంది దానిపైన. యూటిలిటీస్ అండ్ మీటర్స్ అన్నిటికీ కలిపి $635 చార్జ్ చేశారు. లా సొసైటీ లెవీస్ అంట, ఇది ఎందుకు చేశారో తెలియదు, $73. డిపాజిట్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, ఒక్కొక్క చెక్ మనం ఇచ్చిన డిపాజిట్ చెక్ డిపాజిట్ చేయడానికి $85 ఫీజు చార్జ్ చేశారు. ఇది $678 అయింది. బులెటిన్ 19 అంట, ఇది ఎందుకు ఉందో తెలియదు అసలు, $214. రిజర్వ్ ఫండ్స్, సో ఇది రిజర్వ్ ఫండ్స్ ప్రతి కాండోమినియం కార్పొరేషన్ కు ఉంటుంది. ఫ్యూచర్ లో ఏదైనా డెవలప్మెంట్స్ కానీ లేకపోతే ఎక్స్పెన్సెస్ కానీ యూజ్ చేయడానికి. ది కలెక్టెడ్ $1,120 ఫర్ దట్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, గో ట్రాన్సిట్ అంట, మొత్తం కలిపి 104,000 అయితే పర్ యూనిట్ కి $277 చార్జ్ చేశాడు. కామన్ ఎక్స్పెన్సెస్ ఫర్ 1 మంత్, ఒక 1 మంత్ మెయింటెనెన్స్ ముందే తీసుకున్నాడు, $560. సో మొత్తం కలిపి $22,177 అయింది. మా బయ్యర్ యాంటిసిపేట్ చేసిన దానికంటే $3,500 ఎక్స్ట్రా ఇక్కడే అయ్యింది. వెయిట్, పిక్చర్ అభి భీ బాకీ హై. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2.